గొప్ప గొప్ప సంఘటనలు వారి జీవితాల్లో. కొంతమంది కుటుంబాలు చూస్తున్నాను, వస్తారు వెనక్కి వెళ్తారు, వస్తారు వెనక్కి వెళ్తారు. విశ్వాసము, త్యాగము, సమర్పణ దేవునికి ఇవ్వడంలో పెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. గివింగ్లో పెట్టుకోండి. అప్పులు ఉన్నాయి కదా అని మీ పిల్లలకి ఏమైనా జాబ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏమీ వాడకండి, దయచేసి చెప్తున్నాను. ఫస్ట్ దేవునికి ఇవ్వండి ఇంపార్టెన్స్. ఒక అద్భుత కార్యం జరిగించాడంటే దేవుని వైపు చూడండి ఫస్ట్. అది దేవుడు చూస్తాడు. ఒక అద్భుతం చేసి మిమ్మల్ని చూస్తున్నాడు, మీ పిల్లల్ని బలపరచడానికి చూస్తున్నాడు. మా పిల్లలకి అదే చెప్పాం, రే నీకు జాబ్ రావడం కాదు, దేవుడు చూస్తున్నాడు, దేవుని వాక్య ప్రకారంగా చెయ్యి అంటే. చాలా అప్పులు ఉన్నాయి కదా, ఎన్ని అప్పులు ఉన్నా సరే వాళ్ళ మమ్మీ ఒకటే చెప్పింది, ఇదిగో ఇది వాక్యము, చెయ్యి అంతే. వాడు ఎస్. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మా ఇంట్లో వాడుకోలేదు. నా చుట్టూ అప్పులు ఉన్నాయి, తీర్చుకోవచ్చు. నేను చేసి మీకు చెప్తున్నాను నా ప్రియ దేవుని సంగమా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ సంవత్సరంలో దేవుడు మా కుటుంబాలు అద్భుతాలు చేయబోతున్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు సంగతి మాకు ఎలా తెలుసు అంటే వాక్యమే. వాక్యంలో సమర్పణ తీసుకున్నాం, వాక్యానుసారంగా మేము త్యాగం చేస్తున్నాం. ధనం విషయంలో కానీ, ఏ విషయంలో, సంఘం విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ ఎన్నో త్యాగాలు వెనకతలు ఉంటాయి. వెనకతల మీరు ఆ త్యాగాలు చూడటం లేదా? ఎందుకంటే అపవాది మీకు సేవకులు ఇంకోటి ఏదో చూపిస్తుంది, సేవకురాళ్ళ మీద ఏదో చూపిస్తుంది, సేవకుడి మీద ఏదో చూపిస్తుంది. అది డైవర్ట్ చేసింది అపవాది. అది చూసుకుని మీరు ముసుగేసుకుని వెళ్ళిపోతున్నారు పక్కకి. చూడవలసింది చూడండి, సేవకుల జీవితాల్లో ఎన్ని త్యాగాలు ఉన్నాయో చూడండి. మిమ్మల్ని నడిపించే ఆ పరిచర్య వెనకాతల ఎంత ఓర్పు సహనాలు ఉన్నాయో గమనించండి. ముందుకెళ్ళండి. ఈ సంవత్సరంలో కలిసి పనిచేద్దాం. ఈ సంవత్సరంలో వాక్యానుసారంగా మనం బలపడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమేన్, హల్లెలూయా. అందరం కలిసికట్టుగా మనం ముందుకు వస్తే వాక్యంలో ప్రభువే తన కార్యాలు జరిగిస్తాడు. సంఘాన్ని కడతాడు, నీ ఇంటిని కట్టేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘము ఇంటి కట్టబడుతుందంటే ప్రపంచాన్ని ఏలుబడి చేయొచ్చు మనం. నీ మటుకు నువ్వు, సంఘం మటుకు సంఘం, భూదిగంతముల వరకు కూడా సంఘం విస్తరింప చేయబడుతుంది నువ్వు అడుగు ముందుకు వేస్తే. 2025 వరకు ఏదో చెప్పుకొని లేజీగా ఉన్నావేమో, ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం చదవండి ఒకసారి, 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. ఎలాగటండి? ఎలాగట? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూల. అండర్లైన్ చేసుకోండి, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా నీకు అనుకూలమైన దానిని చేస్తుంది. అందుకోసం నువ్వు త్యాగం చేయాలి. నువ్వు వాక్యం కొరకు త్యాగము, సమర్పణ, విధేయత, విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనా జీవితంలో నువ్వు ఉండగలిగితే ఆ వాక్యమే నీకు అనుకూలమైన మార్గాన్ని తెరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అనుకూలమైన మార్గాన్ని తెరుస్తుంది. నన్ను ఈ ఫ్యాన్లు అయిపోయింది, అన్నీ వేసామంటే అన్నీ టకటకమని వేసి పడేశారు. ఇటు ఫ్యాన్లు అవసరం లేదు. కాబట్టి చదవండి, కంటిన్యూ చేద్దాం. అది పంపిన కార్యమును సఫలము చేయను. ఆయన వాక్యము ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడో అది సఫలము చేసే వరకు వెనక్కి వెళ్దు. ఆమేన్, హల్లెలూయా. బహుశా నాకు 14-13 సంవత్సరాలేమో. సండే స్కూల్ మాకు యూత్కి వెళ్ళాలంటే 20 సంవత్సరాలు ఆ దినాల్లో, ఇప్పుడులా కాదు కదా. సండే స్కూల్లో 13-14 సంవత్సరాలు అనుకుంటున్నాను. సండే స్కూల్ టీచరు నరకం గురించి చెప్పింది. నరకం గురించి వాక్యం. ఆ రోజంతా కూడా మాకు ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ అలాగుంటాయి. సండే స్కూళ్ళు చాలా బాగుంటాయి మాకు. సండే స్కూల్లో నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము విన్నాం, చిన్న పిల్లలం కదా, అంటే 13-14 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలమే ఆ రోజుల్లో.
ఈరోజు 12-13 సంవత్సరాలు అంటే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఏమండి, 13 సంవత్సరాల్లో 2 పిల్లలు ఎత్తుకుని వస్తున్నారు. అంటే అప్పుడు మేము 13 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలమే వింటున్నాం. అలా వాక్యాన్ని వింటుంటే ఆ రెండు చెప్పారు, మర్చిపోయాం. పిల్లలని ఎందుకన్నానంటే మర్చిపోయాం. ఆ తర్వాత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయినాయి. ఎర్ర వరుస పెట్టి దొక్కుతున్నారు ఎట్రా. అలాగే నేను పెట్టుకోకటి, కడుపును పోచేస్తే తగ్గండి. ఎప్పుడైతే నాకు 28 సంవత్సరాలు వచ్చినాయో, అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఎండ్. ఇంకా ముందు లేదు, వెనకతలేమీ లేదు. ఆ రాత్రి ఆ సేవకురాలు చెప్పిన వాక్యము నా చెవులో వినపడడం మొదలుపెట్టింది. సుధీర్, నువ్వు పాపముతో చనిపోతే నరకానికి వెళుతావు. ఆ నరకం ఎలాగ చెప్పిందో ఆవిడ, ఆ వాయిస్తో సహా ఆవిడ ఆ రోజు ఆ వాయిస్ ఎలాగుందో, ఆవిడ రూపం ఎలాగున్నారు, చనిపోయిన తర్వాత ఆవిడ 28 సంవత్సరాలకి, నాకు ఆవిడ వాయిస్ ఎలాగున్నారో అదంతా కూడా నాకు దేవుడు చూపించాడు. వణికిపోయాను. అంతవరకు నాకు మరణం అంటే భయం లేదు. మరణం అంటే అసలు భయం లేదు. ఉంటే పోతాం ఏంట్రా అన్న లైఫ్ నాది. ఆ రోజు భయపడ్డాను మరణానికి. అయ్యో బాబా, ఇప్పుడు కానీ చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకానికి వెళ్ళిపోతాను. అందులోంచి ఏడ్చాను, ఆ పెయిన్లోంచి ఏడ్చాను. బతకాలని కాదు, భయం, వాక్యం ఎడల భయం. ఆ వాక్యం ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో, ఎలా ఏడ్చానో నాకు తెలియదండి, ఎలా కొట్టుకున్నానో నాకు తెలియదు. తల కొట్టుకుని ఏడ్చి రకరకాలుగా రూమ్లో వేదన లోపల నుంచి వచ్చింది. ఆ వేదన హృదయంలోంచి వచ్చింది. వాక్యం నిజంగానే హృదయంలో పనిచేస్తే లోపల నుంచి ఆ జీవజల నదుల్లాగా ఉప్పొంగిపోతూ ఉంటుంది. పెయిన్ 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 పెయిన్. ప్రభా, నన్ను క్షమించు, నువ్వు నన్ను క్షమించు, తీసుకో, నువ్వు నన్ను రక్తంలో నన్ను కడిగి నన్ను తీసుకో, నువ్వు రక్తంలో నన్ను కడిగి తీసుకో అని పట్టుకొని ఏడ్చేవాడిని. అలాగా రాత్రులు నాకు బాగా ఇప్పటికీ కూడా నా కళ్ళెదుట ఆ లైఫ్ కనిపిస్తుంది నాకు. ఎన్ని నెలలు, మేబీ 5 to 6 months అనుకుంటా. వన్ డే నైట్ పడుకుని మార్నింగ్ లేచేటప్పటికి కంప్లీట్గా నేను స్వస్థత పొందుకున్నాను. కంప్లీట్గా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. భయం, మీరు చప్పట్లు కొట్టారు కానీ నాకు భయం. నిజంగా చాలా కాలం పోరాడిన తర్వాత ఎందుకు నన్ను బతికించావు, వై, నేనేం చేయాలని నేను అడిగింది ఏంటంటే, నన్ను క్షమించి తీసుకోమని చెప్పాను. నా ప్రియ దేవుని సంగమా, అప్పుడు ఆయన సంపూర్ణతలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నేనంటాను, నీ ఎడల ఒక సంపూర్ణమైన ప్రణాళిక ఉంది. మధ్యలో నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సన్నిధిలో వినపడుతుంది. ఎప్పుడు ఏ టైంలో ఏ వాక్యం చెప్తాడో నీకు తెలియదు. ఒక్కరోజు మిస్ అయిపోతే ఆ వాక్యం నీదే అయి ఉంటుంది. పాప కొన్ని రోజులు బెంగళూరులోని సండే స్కూల్ తీసుకునేది. సండే స్కూల్ తీసుకున్నటువంటి సమయంలో నా మమ్మీ ఫోన్ చేసేవారు. అమ్మా, చర్చ్కి వెళ్ళావా అంటే వెళ్ళాను. వాక్యం ఏంటంటే సండే స్కూల్ చూసుకున్నాను. దగ్గర 1 hour ఎంత క్లాసు. సండే స్కూల్ చూడడం వేరు, చర్చ్కి వెళ్ళడం వేరు. అలా కాదు, మాకు బెంగళూరులో అలా కాదు మమ్మీ, మరి చర్చ్ అవుతూ ఉంటుంది, పక్కన సండే స్కూల్ అయిపోతూ ఉంటుంది. సండే స్కూల్ అయిపోయిన వెంటనే మేము మా కాలేజ్ క్యాంపస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ టైం సరిపోదు మాకు. అంటే నువ్వేం చేస్తావో మాకు తెలీదు, నువ్వు ఎంత పని చేసినా సరే నువ్వు చర్చ్కి వెళ్ళకుండా అయితే వచ్చేసే, కోర్సు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చర్చ్ లేనటువంటిది ఏదైనా సరే నువ్వు అక్కర్లేదు. మరి నెక్స్ట్ తను ప్రార్థన చేసుకొని ఇంకా అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి చాలా లాంగ్ వెళ్ళాలి, పాల్ తంగాని చర్చ్ కానీ అక్కడికి కానీ, మళ్ళీ వాక్యం కొరకు చర్చ్కి వెళ్ళి మళ్ళీ తన యొక్క పరిచర్యకి తను వెళ్ళడం ప్రారంభించింది. మేము కట్టుకోకుండా మీకు ఎవరికి చెప్పడం లేదు. మా జీవితాలు మేము వాక్యంలో కట్టుకుంటూనే మీకు నేర్పిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధి దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మేము వాక్యం అడుగుతున్నప్పుడు ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడని అడుగుతాం. వాళ్ళు చెప్పలేకపోతే ఖచ్చితంగా తిడతాం. ఖచ్చితంగా ఏం అవసరం లేదు, అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసేయండి. ఫస్ట్ ఆయన వాక్యమే, ఆ తర్వాతే ఆయన ప్రణాళికలోంచి మనం తీసుకుని వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని దాటుకుని ఆయన ఏమి చేయడం మన జీవితాల్లో.
కాబట్టి నువ్వు వాక్యాన్ని మిస్ అయిపోయిన ఏ స్థితి అయినా సరే దాన్ని త్యాగం చేసి వదిలేసాయి. మళ్ళీ తిరిగి వాక్యంలో కట్టుకుంటే ఆయన దానికంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో అంటాడు 19వ అధ్యాయంలో 11 నుంచి 16 వచనాల్లో మనం జాగ్రత్తగా మనం చూస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మరియు 11వ వచనం, మరియు పరలోకం తెరవబడి ఉండి చూచితిని, అప్పుడు ఇదిగో నేను చదివేస్తానండి. తెల్లని గుర్రమోటి కనిపెట్టాను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు, నన్ను నామం కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని నేను, మరియు ఇప్పుడు చదవండి అందరూ కూడా, దేవుని వాక్యమని నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుతో నువ్వు నడుస్తున్నావో లేదన్నది వాక్యము ద్వారానే చూసుకుంటాడు. నువ్వు దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి బేసిక్ పాయింట్స్ నేను మొన్న 6 పాయింట్లు చెప్పాను మీకు. నేను ఆ వాక్యంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావని ఎలా బిలీవ్ చేస్తావు? వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బిలీవ్ చేస్తున్నావు. వాక్యాన్ని అనుసరించి కదా నువ్వు విశ్వాసంలో వెళ్ళాలి. వాక్యాన్ని దాటుకుని ఎలాగెళ్తావు? ఆయన పేరే వాక్యమై ఉన్నాడు. అదే యోహాను సువార్తలో అంటాడు, ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాను. ఈ క్రీస్తు ఆది యందు వాక్యముగా ఉన్నాడు. ఆది యందు వాక్యముగా ఉండి సృష్టిని సృష్టించాడు. ఆ వాక్యము శరీరధారియే క్రీస్తుగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత ఆయన విజ్ఞాపన చేస్తూ వెళ్ళి మరలా తిరిగి అదే వాక్కును నీకు నాకు ఇచ్చాడు. ఆ వాక్కులో నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నట్టు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అని చెప్పి వాక్యం వెళ్ళకపోతే నువ్వు క్రీస్తుని వెంబడించినట్టు కాదు. వాక్యాన్ని నమ్మనివాడు క్రీస్తుని నమ్మినవాడు కాదు. క్రీస్తుని నమ్మినవాడు దేవుని వాక్యాన్ని కూడా నమ్ముతాడు. దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వాడు రెగ్యులర్గా చర్చ్ అటెండెన్స్ ఉంటుంది. అది బేసిక్. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు వాక్యాన్ని అంగీకరిస్తాడు. వాక్యాన్ని అంగీకరించిన వాడు సమస్తాన్ని త్యాగం చేసి సంఘం కోసం ప్రయాసపడతాడు. సంఘం కోసం ప్రయాసపడతాడు. చర్చ్ కొరకు తను సాక్రిఫైస్ చేస్తాడు. సంఘ స్థాపన చేసింది ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యాన్ని బలపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అనగా అది సంఘము ద్వారా చేస్తాడు. ఆ సంఘాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆ సంఘ పరిచర్య నీ భాగాలను బట్టి డిపెండ్ అయి ఉంది. నీ దశం భాగాలను బట్టి డిపెండ్ అయి ఉంది. నీ కానుకలను బట్టి డిపెండ్ అయి ఉంది. నువ్వు ఇచ్చే అర్పణలను బట్టి ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు ఎంత వస్తే అంత దేవునికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రతి ఖర్చు కూడా పరిచర్యలో ఉంటుంది. ఒక 50 కోట్లు ఒక సేవకుడికి వస్తుందంటే 100 కోట్ల పరిచర్య ఆ సేవకుడికి ఇస్తాడు. ఆ ధనం ఇవ్వకుండా నువ్వు ఖర్చు పెట్టుకోవడం వల్ల దేవుని రాజ్యము యొక్క స్థాపన ఆగిపోతుంది. ఎవరి యొక్క సంపాదన బట్టి వారికి. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్. వాక్యము నువ్వేదో చేసేసావు అనుకోవద్దు, అది వాక్యం. అది ఆ వాక్యంలో నిలబడడం వల్ల ఆ వాక్యం ఫలిస్తుంది. నీకు అనుకూలమైన వాటిని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ బిడ్డల జీవితంలో అనుకూలమైనవి చేసేది ఏమైనా ఉందంటే అది వాక్యమే. నిష్ఫలంగా వెనక్కి రాదు, అది ఫలింపచేసి వెనక్కి వెళ్తుంది. ఆమేన్. ఆయన కొరకు నిలబడిన వాడు ఎవడు కూడా లోకంలో పాడైపోయిన వాడు ఎవడు లేడు. మీరు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక హోంవర్క్ ఇస్తాను, చేయండి. 119వ అధ్యాయం బాగా చదవండి. నేను అంటాను కనీసం ఈ నెలలో ఒక 100 సార్లు రిపీట్ చేసేయండి. నాకేం చెప్పొద్దు. ఈరోజు నుంచి మీరు నాకేం చెప్పక్కర్లేదు, నాకేం చేయక్కర్లేదు. అది ప్రభుకి మీకే ఉన్నటువంటి సంబంధం. 119వ కీర్తన అంతా కూడా మీరు కనీసం నెల తిరిగే లోపల ఒక 100 టైమ్స్ 50 టైమ్స్ మెడిటేట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యం యొక్క వాల్యూ తెలియాలంటే 119వ కీర్తనలో మొత్తం అంతా కూడా చదివేయండి. 119 రిపీటెడ్గా అర్థం చేసుకుంటూ మీరు చదవండి. దేవుడి యొక్క వాక్యం యొక్క వాల్యూ నీకు తెలుస్తుంది. వాక్యాన్ని విడిచిపెట్టడం వల్ల మీరు ఎన్ని పోగొట్టుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఎంతగా మీరు మిస్ అయిపోతున్నారో మీకు అర్థమవుతుంది. దయచేసి దాన్ని మిస్ చేయకండి. ఇంటికి వెళ్ళి కనీసం ఎప్పటి నుంచి అయినా బైబిల్ని వంట పెట్టించుకోండి. దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బైబిల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి.
మీ బైబిల్ చూస్తే బైబిల్ అంతా కూడా బాగా అండర్లైన్స్, లెటర్స్ ఉండాలి. అలా అలా తయారైపోవాలి. ఒక మంచి సేవకుడి యొక్క బైబిల్ లాగా మీ బైబిల్ తయారైపోవాలి. ఎవడు కూడా నిన్ను ముట్టలేడు ఇంకా. ఆమేన్, హల్లెలూయా. చేయవలసిన పని మనం 2025 వరకు చేయలేదు సంఘము. అట్లీస్ట్ 2026లో అయినా సరే దేవుని అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో జరుగును గాక. దేవుడు ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమన్స్ 8:28. ఏ రోజు మర్చిపోవద్దు. ఏ రోజు చదవడం కాదు, మర్చిపోవద్దన్నాను నేను. ఏ రోజు మర్చిపోకండి. రోమ 8:28 మీ హృదయంలో ఎప్పుడు పెట్టుకోండి. ఏది జరిగినా అది నాకు మేలే, మేలే, మేలే. ఎవరికది? దేవుని ప్రేమించు వారికి. నన్ను ప్రేమించువాడు నా మాట గైకొను. నువ్వు దేవుని వాక్యాన్ని గైకొనకపోతే నీవు సమస్తం కూడా మేలు కలుగుటకే సమకూర్చబడి జరగవు. సమస్తము మేలు కలుగుటకే సమకూర్చబడి ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు ఆయన ప్రేమించే జీవితంలో ఉంటున్నప్పుడు, ఆయన వాక్యానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు. నీ ప్రార్థన వెనకాతల వాక్యం ఉండాలి, నీ ప్రార్థనకు ముందు వాక్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థనలో వాక్యం ఉండాలి, నీ ప్రార్థన ముందు వాక్యం ఉండాలి, నీ ప్రార్థన వెనకాతల వాక్యం ఉండాలి. ప్రార్థన వాక్యము విడిపోవడానికి వీల్లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో అంత వాక్యం ఉండాలి. శతాధిపతి చేసింది అదే. తన ప్రార్థన ఆ వాక్యములో ఉన్నటువంటి ఒబీడియన్స్, ఆ వాక్యం ఎడలో ఉన్నటువంటి భయము, భక్తి మనకు కనపడుతుంది. ఎవరికి ఏ విధంగా జరుగుతున్నాయో మనకు అనవసరం. నీ పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకో. నీ జీవితము దేవునికి చాలా విలువైనది. నా మటుకు నా జీవితం నా దేవునికి చాలా విలువైనది. ఎవరి కొరకో ఆ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ జీవితాన్ని కట్టేది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం ఎడల నువ్వు ఆసక్తి చూపించాలి. ఒకవేళ కానీ దేవుని ప్రేమించే స్థితిలో లేకపోతే దేవుని వాక్యం చెప్తున్న అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరమును చూపి. మళ్ళీ వాళ్ళ ప్రేమలోకి రండి. ప్రేమలోకి రావడానికి దేవుడు మార్గం చూపించాడు. అదే అంటాను, 2025లో నువ్వు ఎలాగున్నావో 2026లో ఆయన ప్రేమలోకి రండి అని అంటాడు. ఒకవేళ 2025లో నువ్వు ఎక్కడైనా సరే తప్పిపోయావేమో, సంఘం ఎడల, సంఘముల యొక్క కార్యక్రమాల ఎడల, ఎడతగిన సహవాసం ఎడల. ఏమండి, సెకండ్ సర్వీస్ 9 o'clock అండి. 9 o'clock అంటే రాలేమండి. ఇప్పటికీ కూడా 9:30, 9:45 వచ్చే వాళ్ళు ఉన్నారు సెకండ్ సర్వీస్కి. కనీసం వాళ్ళు సిగ్గు కూడా కనపడదు, వాళ్ళు షై కూడా కనపడదు వాళ్ళ జీవితాల్లో. నేను నిలబడితే నాకు సిగ్గని నేను బయట లోపలికి వచ్చి కూర్చుంటాను. యాక్చువల్గా బయట నిలబడాలి నేను, ఎందుకంటే వాక్యం ఆయన పెట్టాలి, చూసుకోవాలి. సెకండ్ సర్వీస్ 9 o'clock అండి. మార్నింగ్ సర్వీస్ ఎంతమంది రాగా, ఒకరోజైనా వాళ్ళకి షై రావాలా? అరే వద్దురే, ఉదయం ఎంతమంది వస్తున్నారే, తెల్లవారుజున 6 గంటలకు వస్తున్నారు. ఎన్ని గంటలు లెగాలండి వాళ్ళు? 4 గంటలు లెగిసి 6 గంటలకు చర్చికి వస్తున్నారే, నేను 9 గంటలకు చర్చి కదా వస్తున్నాను కదా అని చెప్పి రావచ్చు కదా. మా పిల్లలు మేమే డెలివరీ చేసుకున్నాం, మేమే పెంచుకున్నాం. మా అత్తలు మా మామలు ఎవరు కూడా మాకు ఏం సహాయం చేయలేదు. బహుశా ఒక 1 month ఎంతో అనుకుంటా పాపకి స్నానం చేయించడానికి ఒక మనిషిని పెట్టుకున్నాం. 1 month నాకు సరిగ్గా గుర్తుంది, జస్ట్ 1 month. తర్వాత నేను పాస్టర్ గారే మా పిల్లల్ని కాలు మీద వేసుకుని చక్కగా స్నానాలు చేయించుకునే వాళ్ళం. కానీ ఏ రోజు చర్చ్ మానలేదు. ఏ రోజు చర్చ్కి టైంకి వెళ్లకుండా లేవు మేము. ఇన్ టైం, ఆన్ టైం చర్చ్లో ఉండేవాళ్ళం. ఏ రోజు కూడా మా పిల్లల్ని తీసుకోకుండా చర్చ్కు, ఎందుకంటే మాకు చూసేకి ఎవరు లేరు ఇంటి దగ్గర పెట్టడానికి. పిల్లల్ని తీసుకొని చర్చ్కు వెళ్ళే వాళ్ళం. వీలైతే పిలుస్తాను మధ్యలో ఎప్పుడైనా దివాకర్ గారిని, ఒక ఆయన్ని, ఆయనకి తెలుసు చిన్న వయసు నుంచి ఆయన చూశాడు మమ్మల్ని. పిల్లల్ని తీసుకుని చర్చ్కి వెళ్ళే వాళ్ళం. అన్ని పనులు మేము ఇద్దరం చూసుకునే వాళ్ళం. 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా పరిచర్య 2 పిల్లలతో చేసాం, చిన్న పిల్లలతో. ఒక పక్కన డబ్బు లేక, ఒక పక్కన ఇన్కమ్ లేక, ఒక పక్కన సహాయం చేసేవాళ్ళు లేక, బంధువులు లేక, స్నేహితులు లేక ఇంతవరకు వచ్చాం. బికాస్ ఆఫ్ వర్డ్. ఆయన వాక్యాన్ని నమ్మాం, ఆయన పిలుపుని నమ్మాం. సేవకుడు ఒకడే కాదు, దేవుడు అందరిని ఒకలాగే ప్రేమిస్తున్నాడు. కష్టాల్లోంచి వచ్చినటువంటి పరిచర్యం అది. సరదాగా వచ్చింది కాదు కాబట్టి ఆ పట్టుదల, ఆ గట్టిదనం ఉంటుంది మాకు. మేము వెనకాల మీరు ఏమైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ మేము అనుభవించి వచ్చాం దేవుని పరిచర్యలో. అనుకుంటాం మనం చాలాసార్లు. పిల్లలంటే మాకు పిల్లలు పుట్టారు, మేము చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం.
ఇంకా మీకు ఎవరో అమ్మ నాన్న అత్త చెల్లి ఎవరో ఒకరు ఉన్నారు అండి. డేస్ బేబీ నుంచి చూడాలంటే ఎంత కష్టం. ఇద్దరమే, అది రూపాయి మనీ లేకుండా, ఇన్కమ్ లేకుండా, చోట్స్ లేకుండా, సంఘం లేకుండా, సింగిల్ ఎన్పి లేకుండా. అది దేవుని శక్తి అంటే. అందుకనే అంత బలము దేవుని ఎదుట మాకు. సరదాగా రాలేదండి ఇంతవరకు. మేము 2026లో మాకు మించిన బలవంతులుగా సంఘం ఉండాలని ఆశపడుతున్నాం. మాకు మించిన బలమైన కార్యాలు ప్రతి కుటుంబంలో జరగాలని మేము ఆశపడుతున్నాం. అందుకనే బిడ్డల కోసం మేము అంతగా ప్రాఫెసీలాగా మాట్లాడతాం. మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా సరే మనం వాక్యంలో మనం కట్టుబడితే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవా గురించి అంటాడు, నోవా హట దేవునికి చెప్పినదంతా కూడా చూడండి. ఆదికాండం 6:22 మనం చూసినట్లయితే జెనసిస్ 6:22. ఆదికాండం 6:22 విధేయత చూపించాడు. ఆదికాండం 6 దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము కొద్దిగా చేశాను. ఈరోజు మనం ఛాలెంజ్ చదవాలి. యావత్తు చేయడం వల్ల, నోవాహు అలా చేయడం వల్ల ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఏం జరిగింది అంటే అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే లోకమంతా నాశనం అయిపోయినా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. రాత్రి అదే ఛాలెంజ్ పెట్టుకుని వెళ్ళాలి మనం. లోకంలో భయంకరమైన శ్రమ ఉంది, ప్రళయాలు ఉన్నాయి, వేదనలు, దుఃఖాలు ఉన్నాయి. కానీ నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేపాలి, నీ బిడ్డలను పైకి లేపాలి. యెహోవా చేసిన యావత్తు ఎవ్రీథింగ్ దేవునికి వాక్యాన్ని దయచేసి చెప్తున్నాను. 2026లో మీరు మిస్ అవ్వకండి. ఆయన ఏం చెప్పాడో దాని కొరకు ఏదైనా సరే. అబ్రహాము ఏమన్నాడండి? నీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చే వాక్యానికి విధేయత చూపించడం లేదా? ఆ విధేయత వెనకతల విశ్వాసం ఉందా లేదా? త్యాగం ఉందా లేదా? ఉందా? త్యాగం ఉందా? ఈరోజు వాక్యం కొరకు ఆ త్యాగం నీలో ఉందా? దేవుని మాట వెనకతల త్యాగం ఉంటుంది. త్యాగము లేకుండా వాక్యానుసారంగా నువ్వు జీవించలేవు. దేవుని వాక్యం కొరకు నువ్వు సబ్మిట్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు త్యాగం చేయాలి. ఏదో ఒకటి నువ్వు వదులుకోవాలి. మేము సమస్తాన్ని వదులుకున్నాం. మీరు ఏమడిగినా చెప్పగలం ధైర్యంగా. ఏమేమి వదులుకున్నాము? సమస్తము అంటాను నేను. అందుకే ఎవ్రీథింగ్ లాస్ అయ్యి జీరోగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కుటుంబంగా పరిచర్యకు రాగలిగాం. నేను హల్లెలూయా. నా ధైర్యం ఏంటో తెలుసా? ఏమీ లేకుండా జీరోతో ఉన్నటువంటి నన్ను పోషించిన దేవుడు, ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను తీసుకురాడా? చాలాసార్లు జాన్సన్తో అదే చెప్తాను. మరి జాన్సన్, నీకు ఇంకా పర్లేదురా నాయన, నీకు ఇంకా శాలరీ వస్తుంది, నీకెందుకు కొంచెం ఇదే సంఘం ఉంది, ఏదో ఒక నలుగురు సహాయంగా ఉన్నారు, నీకేమైనా కావాలంటే వెళ్ళడానికి వాళ్ళు ఇల్లు ఉన్నారు, మాకు జీరోతో వచ్చావురా నాయన, నాకంటే నీకు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ కార్యం కంటే కూడా నువ్వు సంఘం దగ్గర ముందుకు వెళ్ళి నువ్వు జాగ్రత్తగా చేసి ఎవరి మీద ఆధారపడకు. మేము ఎవరి మీద ఆధారపడలేదు. నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి వెళ్తే దేవుడు నూరంతులుగా ఆశీర్వదిస్తాడని చెప్పాను. పాస్టర్ గారు మరి ఎవరన్నా వస్తారా? ఎవరి మీద ఆధారపడకు, నన్ను కూడా నువ్వు చూడకు చెప్పానా జాన్సన్? నన్ను కూడా చూడకు, సంఘం వైపు చూడకు. దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు, ప్రభువు మీద ఆధారపడి వెళ్ళిపో. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడుతున్నారు రాత్రి పగలు, భార్య భర్త పిల్లలు అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళి ప్రార్థనలు పెట్టి వెళ్తున్నారు. దేవుని కొరకు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి దేవుడే మీకు ప్రతిఫలం ఇస్తాడు. సంఘంలో చాలామంది చాలా రకాలుగా ప్రయాసపడ్డారు. కానీ ఆ ప్రతిఫలాన్ని ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దేవుని యందు విధేయత, దేవుని వాక్యం విధేయత చూపించకుండా మనుషులను చూస్తూ ఆగిపోతున్నారు. మనుషులను చూసి ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, మనుషులను చూసి దూషణ పెంచుకుంటున్నారు, మనుషులను చూసి వ్యతిరేకత పెంచుకుంటున్నారు. ఒక ద్వేషము నరహత్యతో సమానం. ఒకళ్ళ మీద నీకు ద్వేషం వచ్చిందంటే వాళ్ళని మర్డర్ చేస్తామని, హత్య చేస్తామని అర్థం. ఈ రాత్రి నుంచి వాటిని విడిచిపెడదాం గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మనకు ఆధారం, క్రీస్తు ఒక్కడే. వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి. నేను అది కూడా చెప్తాను చాలామందికి, మీరు అందరూ కూడా నిందలన్నీ తీసుకొచ్చి రాసి ఇక్కడ పెట్టండి, దానికి కనీసం 10 అన్న ఎక్కువ లేకపోతే మీరు నన్ను టపాలను కొట్టేయచ్చు. చూపిస్తాను.
ఇదిగోండి పాస్టర్ గారు, నాకు ఇన్ని నిందలు వచ్చినాయి, నాకు లిస్ట్ తీసుకురండి, దానికి కనీసం 10 అయినా సరే నేను మీకు రుజువులతో చూపిస్తా. అన్ని నిందలతో ఇప్పటికీ స్టిల్ ఇంకా సేవకులుగా నిందలతోనే వెళ్తున్నాం. చెయ్యని పని చేశాము అన్నటువంటి నింద అనేకమైన పడుతూ ఉంటాయి. దానికోసం ప్రభువుని విడిచిపెట్టలేదు, వాక్యాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థనని విడిచిపెట్టలేదు. రాత్రి మీకు చెప్పేది ఒకటి, అబ్రహాము సాక్రిఫైస్ చేసాడా లేదా? చేశాడు. మోషే ఫరో ఎదుట దేవుని మాట చెప్పాడు. దేవుడు ఏం చెప్పమంటాడో అదే తను చెప్పగలిగాడు ధైర్యంతో. ఎర్ర సముద్రం చీలిందా లేదా? దేవుని వాక్యం మీద మోషే నిలబడడం వల్ల సముద్రాలు 2 వాయిలుగా చీలిపోయినాయి. రాత్రి మన జీవితంలో కూడా ఏమైతే అడ్డులు ఉన్నాయో చీలిపోను గాక. ఎండు సంఘాన్ని మానేసి 1 గంట సేపు ఎక్స్ట్రా వర్క్ చేసి ఏం చేయగలవు అండి? దానివల్ల నీకు వచ్చేది ఉంటుందా, పోయేది ఉంటుందా? చర్చ్ టైంకి రాకుండా మనం ఏదేదో పనులు పెట్టుకుంటే దానివల్ల నీకు వచ్చేది ఏంటి? ఆ కొద్ది నిమిషాలు, ఆ కొద్ది గంటల్లో నువ్వేం చేసేస్తావు? దానికోసం నువ్వు దేవుని కొరకు త్యాగం చేసుకుని ముందుకు వస్తే అద్భుతాలు చేస్తాడు కదా. అదే ప్లాట్ఫామ్ మీద దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు కదా. కాబట్టి రాత్రి మన నిర్ణయం తీసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది తీసుకుంటారు నిర్ణయాలు? రాత్రి లేచి నుంచిందా? 2026లో సేవకులను పక్కన పెట్టండి, పరిస్థితులను పక్కన పెట్టండి, మనుషులను పక్కన పెట్టండి, స్థితి గతులను పక్కన పెట్టండి, ప్రతిదీ పక్కన పెట్టండి. వాక్యం ఎడల విశ్వాసంతో క్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్ళే నిర్ణయాలు ఏమైనా తీసుకున్నట్టు 2 చేతులు పైకి చాపి ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. ప్రభువానికి స్తోత్రాలని చెప్తే రాత్రి కాల సమయంలో హల్లెలూయా. నీ ఇష్టం. నీ జీవితంలో అద్భుత కార్యము, నీ కుటుంబంలో అద్భుత కార్యం జరగాలంటే వాక్యమును నమ్ము. వాక్యాన్ని నమ్ము. మొట్టమొదటిగా వాక్యాన్ని నమ్మితే విధేయత వస్తుంది. విధేయత వస్తే త్యాగం వస్తుంది. త్యాగం వస్తే సమర్పణ వస్తుంది. నీ ప్రార్థన జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి. రాత్రి అడుగు, ప్రభువా నా ప్రార్థన జీవితాన్ని పెంచు నాయనా. నేను ఎక్కువ సమయం మోకరించి ప్రార్థన చేయాలి, కుటుంబంతో ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి నాయన. ఓ ప్రార్థన ధూపంతో మా ఇల్లు నింపుకోవాలి ప్రభువా. రాత్రి మంచి నిర్ణయం తీసుకో. 2026లో నూతనమైన నిర్ణయాలు. ప్రభువా ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత రష్గా ఉన్నా, అయ్యా నా వ్యాపారంలో, నా కుటుంబంలో నేను ఎంత బిజీ అయిపోయినా సరే, అయ్యా ఎక్కువ సమయం నా మోకాలు వంచుతానయ్యా. రాత్రి నిర్ణయం తీసుకో. ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా, ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన గురించి మంచి నిర్ణయం తీసుకోండి. అద్భుత కార్యాలు ప్రారంభించబడతాయి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎవడు వచ్చినా దాన్ని ఆప్ చేయలేడు. క్రీస్తు మనతో ఉండగా ఎవరు మనకి విరోధి? ఏ విరోధి కూడా, ఏ వ్యతిరేకత కూడా మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మన అభివృద్ధిని ఆపు చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఆయన సర్వలోక సృష్టికర్త. ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరుస్తాడు. ఏది మూసుకుపోయినా భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. ప్రభు నీకు ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద ప్రార్థన, వాక్యానికి విధేయత, వాక్యం నందు విశ్వాసము, సమర్పణ, త్యాగము నీ జీవితంలో లేకపోతే ఈ రోజున నువ్వు సరదాగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, సుఖంగా ఉన్నా, వేదనతో ఉన్నా, నీ జీవితం తర్వాత లోకం నన్ను పట్టుకుపోతుంది. జాగ్రత్త. 2026లో భయంకరమైన దినాలు, రోగాలు రాబోతున్నాయి, వేదనలు, దుఃఖాలు రాకపోతున్నాయి, చట్టాలు మారబోతున్నాయి. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో అనేకమైన మార్పులను చూస్తావు. కానీ వాక్యాన్ని పట్టుకునే ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుంటే ఆ వాక్యమే నీకు అనుకూలమైన కార్యములు జరిగిస్తుంది. ఆ వాక్యమే నీ కుటుంబానికి అనుకూలమైన పరిస్థితుల్ని మార్చేస్తుంది. నీ ధనము, నీ సమయము ప్రభు కొరకు సమర్పించు. నీకున్న కష్టాల కొరకు వాక్యాన్ని దాటుతూ దయచేసి, అది ఎంత శ్రమ అయినా అనుభవిద్దాం, వాక్యంలో నిలబడదాం. ఆయన నీకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకమైన పాట పాడుతున్న కానుకలు సమర్పించుకుందాం.
చాటెదను నీ కార్యములను, స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గలమెత్తి చాటెదను నీ కార్యం. నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణా శృంగము, నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణా శృంగము. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గలమెత్తి చాటెదను నీ కార్యములను, స్వరమెత్తి పాడెదను. కన్నీళ్ళే కడలే నా మీద పడినను కనికరించే నా యేసయ్యా, కన్నీళ్ళే కడలే నా మీద పడినను కనికరించే నా యేసయ్యా, కరుణను చూపి నన్నాదుకున్నావు, కరుణను చూపి నన్నాదుకున్నావు, నీ ప్రేమతోనే నా యేసయ్యా, నీ ప్రేమతోనే నా యేసయ్యా. నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణా శృంగము. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గలమెత్తి చాటెదను నీ కార్యములను, స్వరమెత్తి పాడెదను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటామండి. మా పరిశుద్ధ స్తోత్రం ప్రభా యేసయ్య, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వాక్యములేమో మొదట ఈ సంవత్సరంలో ఫస్ట్ శుక్రవారంలో ప్రభా నీ సన్నిధికి వచ్చి ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి వాక్యములేమో మొత్తం మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం ప్రభా. వాక్యానికి విధేయత కలిగి ఇదనైనా సంఘంలో పెట్టిన నియమములకు మేము పాటిస్తూ నీ నామ మహిమగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరం అన్నిట్లో ప్రభా ప్రతిరోజు ప్రభా నీ కృపలో మేము వదులుతూ అంచెలంచెలుగా మేము ఎదిగించండి అయినా మీకు వందనాలు. సంఘాన్ని దీవించి ఆశ్రయించండి అయినా చెప్పిన వాక్యం ప్రభా వారు ఉదయంలో బదలుపరుచుకుని వాక్యసరమైన జీవితంలో జీవిస్తూ దేవుని ఆజ్ఞలు పాటించడానికి సహాయం దయచేయండి. దేవా నీ దీవెనలు ఎప్పుడు విడిచిపెట్టకుండా మిస్ అవ్వకుండా సమస్తము ఈ సంవత్సరంలో అందరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం దయచేయండి అయినా. కూడి వచ్చిన ప్రతి బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. విత్తపడిన కానుకలు 100 ఆశ్రయం దయచేయండి. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లించి యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రార్థన, వాక్యములో విధేయత, విశ్వాసము, సమర్పణ, త్యాగము కలిగి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు కుటుంబంలో జరుగుటకు మిమ్మల్ని సిద్ధపరిచి, మిమ్మల్ని స్థిరపరిచి, మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆశతో నమ్మి ఉన్నాము నీ
అందరికీ వందనాలండి.